ఫస్ట్ నచ్చిన ఫ్యాబ్రిక్ని తీసుకొని తర్వాత మోడల్ చూస్ చేసుకుంటారా? మోడల్ చూస్ చేసుకున్న తర్వాత మీరు ఫ్యాబ్రిక్ని చూస్ చేసుకుంటారా? మీరే టైపు? నేనైతే ఫస్ట్ టైప్ అనమాట. నచ్చిన ఫ్యాబ్రిక్ని నేనైతే ఫస్ట్ తీసేసుకుంటాను. నాకు ఆ ఫ్యాబ్రిక్ చూడగానే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ రాకపోయినా కూడా నేను నచ్చిన ఫ్యాబ్రిక్ని అయితే ఫస్ట్ తీసేసుకుంటాను అనమాట. అలా తీసుకున్నదే ఈ శారీ ఫ్యాబ్రిక్. ర్యాండమ్గా ఒక షాప్లో తీసుకున్నాను నేను. సో దాన్ని శారీ లాగా కన్వర్ట్ చేద్దాము అనుకున్నాను. దానికోసము శారీ పేస్టల్ షేడ్లో ఉంది కాబట్టి అది నా మైండ్లో ఉండింది. శారీ పేస్టల్ షేడ్లో ఉంది, దాన్ని ఎలా డిజైన్ చేయాలి అని ప్రతి శారీ లాగానే చాలా కన్ఫ్యూజన్లో ఉండే నేను బ్లౌజ్ కోసము. సో ఫస్ట్ నేను ఒక నెట్ ఫ్యాబ్రిక్ని 2 షేడ్స్లో డై చేయించాను. నేవీ బ్లూ కలర్ అండ్ శారీలో కలరు. ఇప్పుడు మీరు చూస్తున్న నెట్ని డై చేయించాను బ్లౌజ్ కోసము. డై చేయించే ముందే నాకు డౌట్ ఉండింది, డల్ చేస్తుందేమో అనేసి. అయినా కూడా డై చేయించాను, అది తర్వాత వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు అనేసి. సో అదే కరెక్ట్ అయిందనమాట. డై చేయించినాక నాకు కొంచెం అది డల్ చేస్తుంది శారీని అనిపించింది. బ్లౌజ్ శారీ డల్గా ఉంది, బ్లౌజ్ కూడా డల్గా ఉంటే అసలు లుక్కే ఉండదు దాంట్లో. సో బ్లౌజ్ని నేను డామినేట్ కొంచెం డార్క్ చేయడానికి వెల్వెట్ తీసుకున్నాను అనమాట. తర్వాత నేవీ బ్లూ కలర్ వెల్వెట్ తీసుకున్నాను. సో ఇది ఆల్రెడీ డై చేసి ఉంది కాబట్టి ఈ ప్యాచెస్ లాగా నేను కట్ చేసుకొని నేను శారీలో బ్లౌజ్కి కూడా నేను అటాచ్ చేశాను. ఇది తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లేసెస్ అనమాట. లేసెస్ నాకు కావాల్సిన విడ్త్లో ఒకటే లేస్ కొంచెం పెద్దగా విడుతుంది, లేదు అని అంటే చిన్నగా ఉండింది. సో నేను దానికి 2 లేసెస్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాకింగ్ ఇద్దాం అనుకున్నాను శారీకి, సో దట్ అది డిజైనర్ లుక్ ఇస్తుందన్నమాట బ్యాకింగ్ వలన. అదే బ్యాకింగ్ని బ్యాక్ సైడ్ కాకుండా నేను లేసెస్ కింద కూడా ఇచ్చాను, హాఫ్ పార్ట్. మీరు చూసుంటే నేను లేసెస్ సెలెక్ట్ చేసుకునే దగ్గర మీరు చూడండి, లేస్ నార్మల్గా శారీ పైన పెడితే అంత ఎలివేట్ అవ్వలేదు. ఈ బ్యాకింగ్ ఇవ్వడం వల్ల చాలా ఎలివేట్ అయిందనమాట. సో నేను తీసుకున్న ఎవ్రీ మైన్యూట్ స్టెప్ ఈ శారీ ఇంత ఆసంగా క్రియేట్ అవ్వడానికి హెల్ప్ అయింది అని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేనైతే, లట్కన్స్తో సహా. సో నేను బ్లౌజ్ నేవీ బ్లూకి వెళ్ళాను. వెల్వెట్ నేవీ బ్లూ మొత్తం ఇచ్చి ఉంటే అది మళ్ళీ శారీని డామినేట్ చేసి ఉండేది. అలా అని మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను ముందు డై చేయించిన నెట్లో నుంచి ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని షోల్డర్ పార్ట్ దగ్గర అటాచ్ చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, నార్మల్గా శారీని సింపుల్గా ఒక బ్లౌజ్తో పేర్ చేసి ఉంటే మంచి లుక్ క్రియేట్ అయి ఉండేది. కానీ ఇలాంటి డిజైనర్ లుక్ క్రియేట్ చేయడానికి ఈ టిప్స్ అన్నీ మీకు కూడా యూజ్ అవుతాయి అనేసి నేను ఇంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను.